సార్ నమస్కారం సార్. నమస్తే అండి. సార్ దేవి వరప్రసాద్ గారు ఒకప్పుడు బాలకృష్ణ గారి వ్యవహారాలన్నీ ఆయనే చూసుకునేవారు. ఆయన ఆర్థిక లావాదేవీలు, రెమ్యునరేషన్ ఇవన్నీ కూడా ఆయన దగ్గర నుండి చూసుకునేవారు. అలాంటిది ఆయన బాలకృష్ణ గారితో ఒక్క సినిమా కూడా చేయలేదు, కానీ చిరంజీవి గారితో మాత్రం చాలా సినిమాలు వరుస పెట్టి తీయడం జరిగింది. అంటే దీనికి ఏమన్నా కారణం ఉందా సార్? అన్ని వ్యవహారాలు చూస్తే ఆయన బాలకృష్ణ గారితో సినిమాలు చేయకపోవడానికి గల కారణం ఏంటి? చిరంజీవి గారితో మాత్రమే సినిమాలు చేయడానికి గల కారణం అంటే యాక్చువల్ గా ఆయన ఒక వారసత్వంలో నిర్మాతగా వచ్చాడు. ఆయన తండ్రి గారు కూడా నిర్మాతే. నిర్మాత కంటే కూడా ముందు పంపిణీదారుడే. విజయవాడలో వాళ్ళకి డిస్ట్రిబ్యూషన్ వ్యవస్థ ఉండేది. నేషనల్ ఆర్ట్ థియేటర్స్ అనే పేరుతోనే పంపిణీ సంస్థ ఉండేది వాళ్ళకి. అంటే అదే ఎన్టీ రామారావు గారి బ్యానర్ పేరు అది. నేషనల్ ఆర్ట్ థియేటర్స్ అనేది ఎన్టీ రామారావు గారు ఆయన స్వీయ చిత్ర నిర్మాణం ప్రారంభించినప్పుడు మొదలైంది అది. అలా ఆయన మొదటి 2 సినిమాలు కూడా వీళ్ళే డిస్ట్రిబ్యూట్ చేశారు. ఆ తర్వాత విజయాకి షిఫ్ట్ అయ్యాడు ఆయన. ఆ తర్వాత వీళ్ళు పంపిణీ రంగంలో నుంచి మారారు. కానీ వాళ్ళకు ఉండేది ఆ వ్యవస్థ అయితే ఉండేది. విజయవాడలో న్యూ ఇండియా హోటల్ సెంటర్ లో వీళ్ళ ఆఫీస్ ఉండేది ఆ రోజుల్లో. అలా ఆయన పేరు కనకమేడల తిరుపతయ్య గారు. కనకమేడల తిరుపతయ్య గారు రామారావు గారితో సినిమాలు కూడా తీశారు. అంటే ఆయన పుండరీకాక్షయ్య గారితో కలిసి సినిమాలు తీసేవాడు. ఆ ప్రయాణంలో నర్రాబ్ రామబ్రహ్మం గారితో కూడా కలిసి సినిమాలు చేసిన ఇది ఉంది ఆయనకి. అలా కృష్ణావతారం సినిమాలో ఆయన భాగస్వామిగా ఉన్నాడు. ఆ తర్వాత భలే తమ్ముడు సినిమాలో ఆయన భాగస్వామిగా ఉన్నాడు. ఇలా నడుస్తున్నటువంటి ప్రయాణంలో ఆ తర్వాత ఆయన కన్ను మూసినప్పుడు అప్పటికి ఈయన ఇంజనీరింగ్ కంప్లీట్ చేసేటువంటి స్టేజ్ లో ఉన్నాడు దేవి వరప్రసాద్ గారు. అప్పుడు రామారావు గారు పిలిపించి మాట్లాడాడు, ఏమిటి పరిస్థితి, మీ నాన్నగారు వెళ్ళిపోయారు కదా, నువ్వేం చేయాలనుకుంటున్నావు అని ఆయన అడిగినప్పుడు ప్రొడక్షన్ లైన్ లోనే కొనసాగాలి అనుకుంటున్నాను అని చెప్పినప్పుడు డెఫినెట్ గా కొనసాగు, ఒక స్క్రిప్ట్ తెచ్చుకో, నేను సినిమా చేస్తాను, అక్కడ నుంచి నువ్వు ప్రొడ్యూసర్ గా మారుదని అని చెప్పాడు ఆయన. అలా వచ్చిన సినిమాయే కథానాయకుని కథ. ఈ కథానాయకుని కథ సినిమాకి ఆయన యాక్చువల్ గా దేవి వరప్రసాద్ గారు అనుకున్నది దాసరి నారాయణరావు గారిని డైరెక్టర్ గా పెడదాం అనుకున్నాడు. దాసరిని డైరెక్టర్ గా పెట్టాలనే కోరిక ఎలా కలిగిందంటే ఆయనకు విజయవాడ పంపిణీ ఆఫీస్ ఉండేది వాళ్ళకి. నవభారత్ పక్కన ఉండేది. నవభారత్ బాబురావు గారు అని వాళ్ళ ఆఫీస్ దగ్గరే వీళ్ళ ఆఫీస్ ఉండేది. అలా ఈయన నవభారత్ బాబురావు గారి దగ్గర కూర్చుని ఉండగా దాసరి నారాయణరావు గారిని రాఘవ్ గారు తీసుకొచ్చి తాత మనవడు కథ చెప్పించాడు ఆయనకి. ఆ రోజుల్లో ఎలా ఉండేదంటే ఎవరైనా ప్రొడ్యూసర్ ఓ డైరెక్టర్ తో ఒక కథ ఫైనల్ అనుకున్న తర్వాత విజయవాడ వెళ్ళి అక్కడున్న డిస్ట్రిబ్యూటర్లకు వినిపించేవారు. డిస్ట్రిబ్యూటర్లో ఎవరో ఒకళ్ళు కన్విన్స్ అయితే ఆ కథతో వాళ్ళు కొంత పెట్టుబడి ఇచ్చేవారు. ఆ డబ్బులు తీసుకొచ్చి తన దగ్గర ఉన్న డబ్బులతో సినిమా కంప్లీట్ చేసి వాళ్ళకి పంపిణీకి ఇస్తే వాళ్ళు రిలీజ్ చేసిన తర్వాత మొదట వచ్చిన డబ్బులన్నీ తాము తీసుకుని తాము ముందుగా రాసుకున్న వడ్డీ ప్రకారం అది తీసుకుని ఓవర్ఫ్లో ప్రొడ్యూసర్ కి పంపేవాళ్ళు. అది పద్ధతి ఆ రోజుల్లో. ఆ పద్ధతి ప్రకారం దాసరి గారిని తీసుకుని రాఘవ్ గారు వెళ్ళి నవభారత్ బాబురావు గారికి కథ చెప్పించినప్పుడు అక్కడ ఈయన కూర్చుని ఉన్నాడు దేవి వరప్రసాద్ గారు. కూర్చుని విన్నాడు. ఆయనకి చెప్పిన పద్ధతి అంతా నచ్చింది. దాసరి నారాయణరావు గారు ఆయన మనసు గెలుచుకున్నాడు. తీరా బాబురావు గారు ఏం చెప్పాడంటే, బాగుంది కథ, ఏంటి పరిస్థితి, డైరెక్షన్ ఎవరు అని అడిగాడు ఆయన. ఇతనే డైరెక్టర్ అని చెప్పాడు రాఘవ్ గారు. అలా కాదు, స్క్రిప్ట్ ఈయన దగ్గర కొనేసి పంపించేసి కేఎస్ ప్రకాష్ రావు గారిని డైరెక్టర్ గా పెట్టుకునేటట్లయితే నేను డబ్బులు ఇస్తాను అన్నాడు ఆయన. కేఎస్ ప్రకాష్ రావు గారిని డైరెక్టర్ గా పెట్టుకుని దాసరి స్క్రిప్ట్ తీసేసుకోవటం అనే దగ్గర మెలికపడి అది తారక రామారావు వారికి వెళ్ళిపోయింది ఆ ప్రాజెక్ట్. అయితే ఆ క్షణంలో దాసరి నారాయణరావు అనేటువంటి ఒక డైరెక్టర్, రైటరు, అతనిలో టాలెంట్ ఉంది, అతన్ని పట్టుకుని మనం ముందుకు వెళ్ళొచ్చు అనే ఒక అభిప్రాయం దేవి వరప్రసాద్ గారికి కలిగింది. ఆ తర్వాత ఎప్పుడో ఆయన బ్యానర్ లో ఈయన ఒక సినిమా చేశాడు, అమ్మ రాజీనామా అని, చాలా కాలం తర్వాత. ఇది రామారావు గారితో చెప్పాలి అని అనుకున్నాడు ఆయన దేవి వరప్రసాద్. అనుకుని వెళ్తే ఎవరన్నా డైరెక్టర్ని అనుకుంటున్నావా అని అడిగాడట ఆయన. అడిగితే ఈయన మనసులో ఉంది, చెప్పాలనుకుంటున్నాడు, కానీ ఈయనకి ధైర్యం చాలట్లేదు. అయితే దాసరి నారాయణరావు గారికి అంతకుముందు రామారావు గారితో పనిచేసిన అనుభవం ఉంది. ఆయన భీమ్ సింగ్ గారి దగ్గర అసిస్టెంట్ గా పనిచేశాడు దాసరి.
భీమ్ సింగ్ గారు ఒకే కుటుంబం సినిమా చేసేటప్పుడు తమిళ తెలుగు వెర్షన్స్ ఆయన కొద్ది రోజులు షూటింగ్ ఇతనికి అప్పచెప్పి వెళ్ళి అక్కడ చేసి వచ్చాడు తమిళ సినిమా. అలాంటి సందర్భంలో దాసరి గారు తెలుసు ఆయనకి, రామారావు గారికి. అయినప్పటికీ ఈయనకి ధైర్యం సరిపోవట్లేదు. ఈలోపు ఆయన యోగానందని పెట్టేసుకో అని చెప్పేశాడు. యోగానందన్ ఆ పేరు ఆయన నోట్లోంచి బయటకు వచ్చిన తర్వాత ఇక దాన్ని కాంట్రడక్ట్ చేయడం ఇష్టం లేక ఈయన యోగానంద్ గారితోనే ఆ సినిమా చేశాడు. లేకపోతే యాక్చువల్ గా కథానాయకుని కథ సినిమా దాసరి గారి డైరెక్షన్ లో రావాల్సి ఉండింది. ఈయన అనుకున్నది చెప్పగలిగి ఉండుంటే. అలా జరగలేదు. మొత్తానికి అలా రామారావు గారితో మళ్ళీ తన ప్రొడ్యూసర్ గా ప్రయాణం మొదలైన తర్వాత ఆయన కేడీ నెంబర్ 1 అనే సినిమా చేశాడు ఆయనతోనే. ఆ తర్వాత నా దేశం సినిమా రామారావు గారితోనే చేశాడు. అలా నడిచింది ఆ ప్రయాణం. ఆ తర్వాత అది దాదాపు ఆయన చివరి సినిమా, రామారావు గారి చివరి సినిమా. అయితే ఈ నా దేశానికి ముందు ఈ కేడీ నెంబర్ 1 తర్వాత రోజుల్లో ఆయన తిరుగులేని మనిషి అని సినిమా చేశాడు. ఆ తిరుగులేని మనిషి సినిమాలో చిరంజీవి గారు యాక్ట్ చేశాడు. చిరంజీవి కూడా ఒక క్యారెక్టర్ చేశాడు అందులో. రామారావు గారు హీరో, రతి హీరోయిన్. రామారావు గారి చెల్లెలి భర్త పాత్రలో చిరంజీవి కనిపిస్తాడు ఆ సినిమాలో. ఆ సినిమా షూటింగ్ జరుగుతున్నప్పుడు ఆయనకి చిరంజీవితో ఒక ఫ్రెండ్షిప్ వచ్చింది. ఆ ఫ్రెండ్షిప్ రావటం, రాఘవేంద్రరావు గారు డైరెక్టర్ ఆ సినిమాకి. అలా మొదలైన ప్రయాణం. ఆ తర్వాత రామారావు గారు రాజకీయాల్లోకి వెళ్ళిపోయేటప్పుడు నా దేశం సినిమాకి మళ్ళీ ఈయనే ప్రొడ్యూసర్ అయిపోయింది. ఆయన వెళ్ళిపోయాడు. ఆయన వెళ్ళిపోయిన తర్వాత వాట్ నెక్స్ట్ అనే ఇది వచ్చింది, ఎవరు హీరో అని. అప్పటికింకా బాలకృష్ణ గారు పూర్తి స్థాయిలో హీరోగా మారలేదు. గ్యాప్ ఉంది. ఆ గ్యాప్ ఉంది. ఈయన రైజ్ లో ఉన్నాడు చిరంజీవితో ఫ్రెండ్షిప్ ఉంది ఈయనకి. అందుకని చట్టంతో పోరాటం సినిమా ఆయనతో చేశారు బాపయ్య గారి డైరెక్షన్ లో. ఆ సినిమా సక్సెస్ఫుల్ గా నడిచింది. ఇక అక్కడి నుంచి చిరంజీవితోనే కొనసాగాలి అనుకున్నాడు ఆయన. అయితే రామారావు గారు ప్రొఫెషనల్ గా బాలకృష్ణ హీరోగా మారిన సందర్భంలో ఈ సాహసమయ జీవితం ఈ సినిమాల ఒరవడి మొదలైనప్పుడు డిస్కో కింగ్ ఇవన్నీ ఒకే టైంలో మొదలైనాయి బాలకృష్ణ సినిమాలు. టిఎల్వి ప్రసాద్ గారి నేతృత్వంలో జరిగింది. ఇదంతా జరుగుతున్నప్పుడు ఈ డేట్లు, రెమ్యూనరేషన్లు, వ్యవహారం ఎవరు చూడాలి అనేది ఒక సమస్య ఉత్పన్నమైనప్పుడు రామారావు గారు వెంటనే తన మిత్రుడి కుమారుడైనటువంటి దేవర ప్రసాద్ని పిలిచి ఆయనకి ఆ బాధ్యతలు అప్పచెప్పాడు. ఆయన చెప్పిన తర్వాత చెయ్యను అనేటువంటి పరిస్థితి కాదు. అందుకని ఆ బాధ్యత భుజాన వేసుకుని తను ఉన్నంత కాలం బాలకృష్ణ గారికి సంబంధించినటువంటి సినిమాల డేట్లు, అలాగే రెమ్యూనరేషన్ ఏది కూడా బాలకృష్ణ గారికి తెలియదు. మొత్తం ఆయనే చూసుకునేవాడు. బాలకృష్ణతో సినిమా తీయాలనుకుంటే ప్రొడ్యూసర్ గా ఎవరైనా సరే వెళ్ళి దేవివర ప్రసాద్ గారిని కాంటాక్ట్ అవటమే. అయితే ఆయన తన బ్యానర్ దేవి ఫిల్మ్ ప్రొడక్షన్స్ బ్యానర్ లో మాత్రం బాలకృష్ణతో సినిమా తీయలే. రామారావు గారు అయిపోయిన తర్వాత నా దేశం సినిమా తర్వాత ఆయన చిరంజీవితో మాత్రమే చేశాడు ఆ బ్యానర్తో. అక్కడి నుంచి చట్టంతో పోరాటం దగ్గర నుంచి మొదలై కొండవీటి రాజా ఆయన బ్యానర్ లోనే వచ్చింది. అది అలా నడిచింది ఆ ప్రయాణం. ఘరానా మొగుడు ఆయన తీశాడు, అల్లుడా మజాకా ఆయన తీశాడు. మృగరాజు చివరి సినిమా. మృగరాజు ఫెయిల్యూర్ తర్వాత ఆయన ఒక ఇంటర్వ్యూలో చిరంజీవి మీద కూడా ఒక కామెంట్ చేశాడు. అంటే మృగరాజు సినిమా డిజాస్టర్ అయింది. డిజాస్టర్ అయిన తర్వాత చిరంజీవి నుంచి నేను ఆశించిన సహకారం లభించలేదు అనేది ఒకటి ఆయన ఇంటర్వ్యూలో చెప్పుకున్నాడు. అది ప్రింట్ మీడియాలో వచ్చిన ఇంటర్వ్యూ. ఆ సందర్భంగా ఆయన ఎన్టీ రామారావు గారిని గుర్తు చేసుకున్నాడు. గుర్తు చేసుకుని తిరుగులేని మనిషి కూడా ఫెయిల్ అయింది. తిరుగులేని మనిషి ఫెయిల్ అయినప్పుడు రామారావు గారు పిలిచి, ఓకే బ్రదర్, మన తప్పు మనకు అర్థమైంది, సరే నెక్స్ట్ ఏంటి, ఇంకో పిక్చర్ ప్లాన్ చేసే వెంటనే మనం చేద్దామని అలా నా దేశంలో ఆయన భాగస్వామిగా తీసుకున్నాడు. అది యాక్చువల్గా వెంకటరత్నం గారు, దేవర ప్రసాద్ గారు కలిసి తీసిన సినిమా. అది
నిజానికి 3-4 ప్రొడ్యూసర్లు ఉన్నారు దానికి. అయితే వీళ్ళిద్దరూ మిగిలిన వాళ్ళకి డబ్బులు ఇచ్చి పంపించేసి వీళ్ళిద్దరూ చేసుకున్నారు, వెంకటరత్నం గారును దేవివర ప్రసాద్. ఆ సినిమాలో డబ్బులు వచ్చినాయి ఆయన మళ్ళీ రైజ్ అయ్యాడు. అలాంటి ఒక ఎంకరేజ్మెంట్ నాకు రామారావు గారి దగ్గర దొరికింది. అది మృగరాజు ఫెయిల్యూర్ అప్పుడు చిరంజీవి నుంచి కొరవడింది అనే మాట అయితే ఆయన వాడాడు. ఆ తర్వాత ఆయన ప్రొడక్షన్ వైపు లేడుకి మృగరాజుతో ఎండ్ కార్డ్ పడింది ఆ బ్యానర్కి. అంటే కృష్ణావతారం సినిమా దగ్గర నుంచి మొదలైన సినిమా ప్రయాణం అలా రామారావు గారితో ఒక 6 సినిమాలు నడిచింది. ఆ తర్వాత చిరంజీవి గారితో అలాగే ఒక 6 సినిమాల వరకు చేశాడు ఆయన. హిట్లు ఎక్కువ శాతం వచ్చిన బ్యానర్లో రామారావు గారితో కానీ లేకపోతే చిరంజీవితో కానీ. బాలకృష్ణతో ఆయన కెరియర్ కి సంబంధించిన వ్యవహారాలన్నీ ఈయనే ప్లాన్ చేసేవాడు. ఎవరి సినిమా చేయాలి, ఎంత తీసుకోవాలి అంతా ఈయనే ప్లాన్ చేసేవాడు. ఆయన చెప్పిన ప్రకారం చేసుకుంటూ వెళ్ళిపోయేవాడు. ఏదున్నా రిపోర్ట్ అక్కడ చేసేవాడు, రామారావు గారికి రిపోర్ట్ అందజేసేవాడు. ఇది పరిస్థితి అని. ఓకే గో హెడ్ అనేవాడు ఆయన. ఈయన కొనసాగి వెళ్ళిపోయాడు. ఈయన సమర్థత మీద ఆయనకు నమ్మకం ఉండేది. దేవివర ప్రసాద్ సమర్థత మీద రామారావు గారికి నమ్మకం ఉండేది. ఆ నమ్మకం మీద నడిచిపోయింది అది. సరే మనం అన్నీ మనమే చూసుకుంటున్నాం, బాలకృష్ణతో సినిమా చేయాలి కానీ ఒక నిబంధనగా పెట్టుకున్నాడు ఆయన, రామారావు గారి తర్వాత చిరంజీవితోనే సినిమాలు చేయాలి అని. అందుకని బాలకృష్ణతో ఒక సినిమా చేశాడు ఆయన. భలే దొంగ అనే సినిమా చేశాడు. రాధ హీరోయిన్, కోదండరామిరెడ్డి గారు డైరెక్టర్. అది హిట్ అయింది సినిమా. అయితే అది దేవి ఫిల్మ్ ప్రొడక్షన్స్ లో చేయలేదు. వాళ్ళ చెల్లెలి పేరుతో ఒక బ్యానర్ పెట్టి ఆ బ్యానర్లో చేశాడు. అది నాకు గుర్తున్నంత వరకు ఆవిడ పేరు లీలా అనుకుంటా. ఆవిడ పేరుతో ఒక బ్యానర్ ఏదో క్రియేట్ చేసి ఆ బ్యానర్లో ఆ సినిమా తీసి రిలీజ్ చేశాడు ఆయన. అది హిట్ అయింది. అది హిట్ అయిన తర్వాత మళ్ళీ ఆ బ్యానర్లో ఇంకో సినిమా చేయలేదు బాలకృష్ణతో. బయట సినిమాలే చేస్తూ వచ్చాడు ఆయన. ఆ బయట సినిమాలు కూడా ఈయనే ఆర్గనైజ్ చేసేవాడు. కథ వినటం కూడా ఈయనే. కథ వినటం, జడ్జిమెంట్, అసలు సగం టైం అక్కడే కేటాయించేవాడు ఆయన. సగం టైం బాలకృష్ణ కెరియర్ మీద, సగం టైం తన తీయబోయే సినిమాల మీద కేంద్రీకరణ. అలా నడిచింది ఆయన జీవితం. ఎందుకు అంటే బాలకృష్ణతో సినిమా తీయకూడదు అనేది ఏం కాదు, కానీ తను ఒక పద్ధతి అనుకున్నాడు. ఆ టైంలో చాలా మంది అలాంటి ప్రొడ్యూసర్లు కనిపిస్తారు. అలా కాకుండా నడిచిన ప్రొడ్యూసరు త్రివిక్రమరావు గారు. ఆయన జస్టిస్ చౌదరి సినిమాలు చేసిన ప్రొడ్యూసర్ రామారావు గారితో. ఆయన తర్వాత నెక్స్ట్ వాట్ నెక్స్ట్ అనే క్వశ్చన్ వీళ్ళందరికీ వచ్చింది అప్పుడు కామన్ గా. వచ్చినప్పుడు ఆయన కూడా చిరంజీవి వైపు కదిలాడు. గోరచార నెంబర్ 1 ఆ సినిమా ఆయన చేసింది. అక్కడ అలా మొదలై ఆయన బాలకృష్ణతోనూ చిరంజీవితోనూ ఇద్దరితోనూ తీసేవాడు. ఈ బాలకృష్ణతో ఆయన తీసిన సినిమాలన్నీ పెద్ద హిట్లు, రౌడీ ఇన్స్పెక్టర్ ఇవన్నీ. అలాగే బొబ్బిలి సింహం అనే ఒక సినిమా కోదండరామిరెడ్డి డైరెక్షన్ లో చేశాడు త్రివిక్రమరావు గారు. అది పెద్ద హిట్ సినిమా. అలా బాలకృష్ణకి ఒక హిట్ ఇచ్చేవాడు, చిరంజీవికి ఒక హిట్ ఇచ్చేవాడు. అలా నడిచింది. అదొక ప్రయాణం త్రివిక్రమరావు గారిది. ఈయనది కమిటెడ్, చిరంజీవితోనే చేయాలి అని అనుకున్నాడు, చిరంజీవితోనే చేశాడు. అలాగే తిరుగులేని మనిషి దగ్గర నుంచి అంతకుముందు బాపయ్య గారితో సినిమాలు చేశాడు. బాపయ్య గారి తర్వాత రాఘవేంద్రరావు షిఫ్ట్ అయ్యాడు. రాఘవేంద్రరావు గారితోనే నడిచింది ఘరానా మొగుడు వరకు. అల్లుడా మజాకాకి ఈవి సత్యనారాయణ తీసుకున్నాడు. అది కొంచెం కాంట్రవర్షియల్ హిట్ అయింది. కాంట్రవర్షియల్ హిట్ అంటే అందులో కొంచెం అశ్లీలత పాళ్ళు పెరిగింది అనేది విమర్శ ఆ సినిమా మీద. ఫ్యామిలీ ఆడియన్స్ ని ఇబ్బంది పెట్టే లెవెల్ అశ్లీలత నడిచింది ఆ సినిమాలో. ఆ విమర్శల మధ్య డబ్బులు వచ్చేస్తున్నాయి సినిమాకి. చాలా పెద్ద రెవెన్యూ తీసుకున్నాడు ఆ సినిమాకి. మృగరాజు విషయంలో కన్ఫ్యూజన్ అయింది. వాళ్ళు మొదట అనుకున్న స్క్రిప్ట్ ఒకటి, తర్వాత ఫైనల్ గా ఈ సినిమా అడాప్ట్ చేశారు. ఇది ఒక హాలీవుడ్ సినిమాని అడాప్ట్ చేయడంతో అది కన్ఫ్యూజన్ అయింది. ఈ కన్ఫ్యూజన్ గుణశేఖర్ గారు డైరెక్టరు, ఆ భారీగా వెళ్ళింది బడ్జెట్, నాగబాబు గారి ఇన్వాల్వ్మెంట్, ఇవన్నీ కలిసి మొత్తానికి ఆ సినిమాని ప్రేక్షకులైతే
ఆ సినిమాని డిజైన్ చేసుకున్నారు. ఆ తర్వాత ఆయన సినిమా ప్రయాణం అయిపోయింది. వాళ్ళ అమ్మాయి ఒక సినిమా తీసింది, భజంత్రీలు అనే పేరుతో ఒక సినిమా చేసిన తర్వాత, ఒక కామెడీ సినిమా చిన్న స్థాయిలో. సరదాగా ఎంఎస్ నారాయణ గారితో చేసింది ఆ సినిమా, ఎంఎస్ నారాయణ గారి డైరెక్షన్లో. అంతే. ఇక ఆ తర్వాత వాళ్ళు సినిమా ఇండస్ట్రీలో ఆ ఫ్యామిలీ లేదు. అందుకని ప్రత్యేక కారణాలు ఏం లేవు. ఆయన బాలకృష్ణతో ఫ్రెండ్లీగా ఉండేవాడు, కానీ ఏదో ఒక పద్ధతి అలా పెట్టుకుని వెళ్ళిపోయాడు అంతే. ప్రత్యేకమైన రీజన్స్ ఏం లేవు. ఆయన చిరంజీవి మీద కూడా ఆ విమర్శ అయితే ఉండింది ఆయనకి. తిరుగులేని మనిషి సినిమా ఫ్లాప్ అయినప్పుడు రామారావు గారు స్పందించినట్లుగా మృగరాజు ఫ్లాప్ అయినప్పుడు చిరంజీవి స్పందించలేదు అనే అభిప్రాయం అయితే ఆయన మనసులో ఉండేది. దాదాపుగా ఇలాంటి అభిప్రాయమే విజయ్ బాపిరెడ్డి గారి మనసులో కూడా ఉండేది. ఆయన బయటకి ఎప్పుడు అనలేదు, కానీ అది సఫర్ అయ్యేవాడు. అంటే బిగ్ బాస్ అనే సినిమా అది ఫ్లాప్ అయిన తర్వాత బాపిరెడ్డి గారితో సినిమా చేయలేదు చిరంజీవి. ప్రతి సంవత్సరం తన బర్త్డే సందర్భంగా బాపిరెడ్డి గారు వెళ్ళి విష్ చేసేవాడు చిరంజీవి గారి బర్త్డేకి వెళ్ళి. ఈ సంవత్సరం మనం ఒక సినిమా చేయాలి బాపిరెడ్డి గారు అనేవాడు ఆయన మీడియా ముందు చిరంజీవి, కానీ అది ఆచరణ రూపం దాల్చలేదు. అంటే తన డైరెక్షన్ లో చేయడానికి ఇబ్బంది పడుతున్నాడేమో అని విఎన్ ఆదిత్య డైరెక్షన్ లో సినిమా చేద్దామని ప్రపోజల్ పెట్టాడు ఆయన. అది కూడా ముందుకెళ్ళలేదు. అంజనా ప్రొడక్షన్స్ బ్యానర్ లో విఎన్ ఆదిత్యతో సినిమా క్లాప్ కొట్టి అయిపోయింది. ఆ తర్వాత ఇంకా ఆయన వైపు చూడలేదు. అంటే సక్సెస్ఫుల్ గా నడుస్తున్నటువంటి కంపెనీల్లోనూ సక్సెస్ఫుల్ గా నడుస్తున్న డైరెక్టర్ తోనూ ప్రయాణించడం సేఫ్ అని ఆయన మొదటి నుంచి అనుకునేవాడు చిరంజీవి. ఆ అనుకోవడం వలన ఒక ఫ్లాప్ వచ్చిన తర్వాత కొంచెం గ్యాప్ ఇద్దాం అనుకునేవాడు. ఆ గ్యాప్ ఇవ్వడం వల్లనే బాపిరెడ్డి గారికిను దేవివర ప్రసాద్ కి ఆయనకి బిగ్ బాస్ తర్వాత ఆయనకి మృగరాజు తర్వాత ఆయన చెయ్యి ఇచ్చాడు ఒక రకంగా. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.